హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిటైర్మెంట్పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కంటే కాషాయ పార్టీలోనే కొంత కలకలం సృష్టించాయంటే బాగుంటుందేమో. ఎందుకనంటే ఇటీవల మహారాష్ట్ర నాగపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రిటైర్మెంట్పై మరాఠా సామ్రాజ్య మొదటి విశ్వ సంఘ్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే అభిప్రాయాన్ని భగవత్ ప్రస్తావించారు. 75 ఏళ్ళ శాలువ మన మీద కప్పారంటే మనం ఒక నిర్దిష్ట వయసుకు వచ్చినట్టు అర్థం చేసుకోవాలన్నారు. అప్పుడు మనం పక్కకు జరిగి వేరే వాళ్ళకు పని చేసుకునే అవకాశం ఇవ్వాలని పింగ్లీ వ్యాఖ్యలను భగవత్ గుర్తు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మోడీని ఉద్దేశించే మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ సెటైర్ వేసింది. ఈ చర్చ ఇప్పుడే కాదు, కొంతకాలంగా జరుగుతుంది. అంటే బీజేపీలో ఒక నిర్దిష్ట వయసు వరకు రిటైర్మెంట్ తీసుకోవాలని చర్చ ఎప్పటి నుంచో జరుగుతుంది. కాకపోతే మోడీ విషయానికి వచ్చేసరికి మాత్రం అలాంటి చర్చ వచ్చినా కానీ బీజేపీ శ్రేణులు దాన్ని కొట్టిపారేసినాయి. ఈ ఏడాది సెప్టెంబర్తోని ప్రధాని మోడీకి 75 ఏళ్ళు నిండుతాయి. అందుకే ఆయనను ఉద్దేశించే భగవద్ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనికంటే ముందు ఈ ఏడాది మార్చిలో ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన సంగతి మనకు తెలిసిందే. ఆ సమయంలోనే మోడీ రిటైర్మెంట్ గురించి చర్చ జరిగింది. అప్పట్లో దీని మీద శివసేన యూబీటీ ఉద్ధవ్ ఠాక్రే నేత ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే వాళ్ళు సుదీర్ఘకాలం బీజేపీతో కలిసి భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి ఆర్ఎస్ఎస్ ప్రభావం లేకపోతే ఆర్ఎస్ఎస్ నేతల వ్యాఖ్యలకు ఉండే విలువకు సంబంధించి దాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే గత 11 ఏళ్ల కాలంలో ఆయన ఎన్నడూ కూడా ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి రాలేదు. దేశంలో నాయకత్వ మార్పు రావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నది కాబట్టి ఆ సంస్థ నియమాల ప్రకారం మోడీ కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని సంఘ్ భావిస్తుందని ఆనాడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. దాని మీద నేషనల్ మీడియాలో కొంత చర్చ జరిగింది. అయితే దీన్ని బీజేపీ ఖండించి అలాంటిది ఏం లేదన్నది. ఇప్పుడు తాజాగా మోహన్ భగవత్ వ్యాఖ్యలతోని ఇది మరొకసారి తెర మీదకి వచ్చింది. సో ఏం జరుగుతుంది అనేది రానున్న రోజుల్లో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.